హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. మలయాళ ఇండస్ట్రీలో లైంగిక ఆరోపణల కలకలం ఇక రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. జస్టిస్ హేమ కమిటీ ఎప్పుడైతే రిపోర్ట్ ఇచ్చిందో అప్పటి నుంచి కూడా ఇది ఇక రోజు రోజుకి ఒక దావాలనంలాగా విస్తరిస్తూ ఉందన్నమాట. అసలు ఏంటి దీని గురించి అనేది ఆల్రెడీ మనం గతంలో ఒక వీడియోలో మాట్లాడాము. అయితే ఇప్పుడు వచ్చిన సంచలనం ఏంటంటే మోహన్ లాల్ గారు ఈ ఆరోపణలన్నిటి తర్వాత ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఆయనతో పాటు ఉన్న అనేక మంది నటులు తమ నిర్ణయాలు అయితే తీసుకున్నారు. అసలు ఎవరు వాళ్ళు, ఏం జరిగింది అనేది చూద్దాం. ఎప్పుడైతే మలయాళంలో ఈ హేమ కమిటీ అనేది అక్కడ లైంగిక ఆరోపణలు జరుగుతున్నాయి. ముఖ్యంగా కొంతమంది హీరోలు, ఒక పవర్ గ్రూప్గా ఉన్న హీరోలంతా ఇట్లా మహిళల మీద ఇబ్బంది పెట్టడాలు, వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం కోసం ఇలా సెక్సువల్గా ఎక్స్‌ప్లాయిట్ చేయడాలు ఇలాంటివి చేస్తూ వస్తున్నారు. కొంతమంది అబ్యూజివ్గా బిహేవ్ చేయడం ఇవన్నీ చేశారు అని చెప్పేసి ఆ కమిటీ సభ్యులు ఎవరైతే 7 సభ్యులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఆ విషయాన్ని వాళ్ళొక డాక్యుమెంట్ రూపంలో తయారు చేసి ఆ ఫైల్ని సీఎం గారికి అందించడం జరిగింది. సో అందించిన తర్వాత ఒక కార్యకర్త ఒక సిఐ పిటిషన్ వేసి దాన్ని తీసుకురావడం జరిగింది బయటికి. సో అది వెలుగులోకి వచ్చిన తర్వాత పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది. ఆ పవర్ గ్రూప్ హీరోలు ఎవరెవరు దీంట్లో ఇలాంటి అకృత్యాలకు పాల్పడ్డారు అని చెప్పేసి పెద్ద వివాదంగా మారింది. సో అప్పటి నుంచి కూడా కొంతమంది హీరోల మీద అయితే డౌట్ ఉంది, పలానా వాళ్ళు అన్నట్లుగా. కానీ ఎవరి పేర్లు బయటికి రాలేదు. ముఖ్యంగా చెప్పాలంటే ఆ కమిటీ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న 69 పేజీల వరకు తొలగించారట. తొలగించిన తరువాత ఆ ఫైల్ అనేది, ఆ రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని బయట పెట్టడం జరిగింది. సో ఈ 69 పేజీల్లో ఎవరి గురించి ఉంది, అందులో ఉన్న పేర్లేంటి అనేది పెద్ద కాంట్రవర్సీగా మారింది. అయితే ఆ కమిటీ అయితే ఆ విషయాలు బయట పెట్టలేకపోయింది. కానీ ఇటువైపు నుంచి కొంతమంది నటీమణులు మాత్రం బయట పెడుతూ వస్తున్నారు. అయితే ఇప్పుడు వీళ్ళు బయట పెట్టిన పేర్లు చూస్తే ఒక్కొక్కరికి మలయాళ ఇండస్ట్రీలో దిమ్మ తిరిగిపోతుంది. అసలు మనం ఇప్పటిదాకా ఆరాధిస్తున్న ఆరాధ్య దైవాల వీళ్ళనా మనం డెమిగాడ్స్గా ఫీల్ అవుతుంది, వీళ్ళనా గొప్ప నటులుగా అవార్డులు రివార్డులు అందుకుంటే మనం సంబరాలు చేసుకుంది అని చెప్పేసి ఒక విధమైన షాక్ గురి చేసే పరిస్థితి అనమాట. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, నటులు అలాగే టెక్నీషియన్స్, అదేవిధంగా అనేక రకాల వ్యక్తులు ఇట్లా మహిళల పట్ల వాళ్ళ ప్రవర్తన కావచ్చు, సినిమా ఇండస్ట్రీలో వాళ్ళ దాన్ని గ్రిప్లో పెట్టుకొని ప్రవర్తించే తీరు కావచ్చు, ఇదంతా కూడా ఆశ్చర్యకరంగా ఉంది. ముఖ్యంగా మలయాళం ఇండస్ట్రీలో వాళ్ళకంటూ ఒక నటులకు ఒక సంఘం ఉంది, అమ్మ అని చెప్పేసి. అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ అని చెప్పేసి ఒక సంఘం ఉందన్నమాట. దీన్ని అమ్మ అంటారు షార్ట్కట్లో. సో దీంట్లో మనకు ఎలాగైతే మా ఉందో అదేవిధంగా ఉంది. దీనికి అధ్యక్షుడు వచ్చేసి మోహన్ లాల్ గారు. అలాగే దానికి కార్యదర్శి వచ్చేసి మరొక వ్యక్తి ఉన్నారు, బాబురాజు అని చెప్పేసి. అలాగే మరికొంతమంది దాంట్లో మిగతా కార్యదర్శులు, ఒక డైరెక్టర్ రంజిత్ అని చెప్పేసి ఒక ఆయన ఉన్నారు. అలాగే దీంట్లో కార్యవర్గ సభ్యులు కూడా సిద్దిక్ అని ఒక సీనియర్ నటుడు, అలాగే గతంలో హీరోగా చేశారు, ఇప్పుడు చాలా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తున్నారు. ఇటువంటి వ్యక్తులందరూ కూడా దీంట్లో ఉన్నారు. ఉన్నట్టుండి మోహన్ లాల్ గారు, అదేవిధంగా సిద్దిక్, అలాగే మరికొంతమంది నటులు ఆ టీంలో ఉన్నవాళ్ళు, ఆ కమిటీలో ఉన్న వాళ్ళందరూ మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. దాదాపు 25 మంది దాకా. ఎందుకు ఇంతమంది మూకుమ్మడి రాజీనామాలు చేశారు, ఇందులో ఏం జరిగింది అని చెప్పి ప్రశ్న వచ్చిందనమాట. నిజానికి వీళ్ళకి సంబంధించి అమ్మకి సంబంధించి మీటింగ్, కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయాల్సి ఉంటే దానికి మోహన్ లాల్ గారు కూడా అందుబాటులో లేరు. సో ఆయన డైరెక్ట్గా పాల్గొంటేనే ఈ మీటింగ్ అరేంజ్ చేయాలి అని చెప్పేసి కొంతమంది పట్టుబడడంతో ఇక దీంట్లో కూడా అమ్మలో ఎవరైతే ఉన్నారో ఈ నటులు, వాళ్ళలో మహిళలను వేధించిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, అలాగే వాళ్ళని విచారించాలి అని చెప్పేసి కొంతమంది నటీమణులు డిమాండ్ చేశారు. సో దాంతో ఇక వాళ్ళని విచారించే అవకాశం ఎలాగూ తీసుకోలేదు అమ్మ. ఎందుకంటే మోహన్ లాల్ గారు కొంతమందికి కొమ్ము కాస్తున్నట్టుగా గతంలోనే వార్తలు వచ్చాయి. ఆయన విమర్శల పాలు కూడా అయ్యారు. మహిళలు విమర్శించారు, మహిళా నటీమణులు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మోహన్ లాల్ గారు ఏమనుకున్నారో కానీ, ఈ తలనొప్పి అంతా నాకెందుకు అనుకున్నారో, లేకపోతే మరిన్ని బయటికి వస్తాయి కాబట్టి దానికి అన్ని ఫేస్ చేయాలని రెడీగా ఉండటం ఎందుకు అనుకున్నారో కానీ మొత్తానికి రాజీనామాలు అయితే చేసేశారు. అంటే తనకు ఇష్టలు, అలాగే తనకు కావాల్సిన వాళ్ళు ఒకవేళ ఈ ఆరోపణలు ఎదుర్కొని విచారణకు వస్తే ఆయనకి ఇబ్బంది అనుకున్నారా, లేకపోతే తన మీద ఏమైనా ఆరోపణలు లేకుండా జాగ్రత్త పడుతున్నారా? మొత్తానికైతే ఆయన కమిటీ పూర్తి స్థాయిలో తప్పుకుంది. అయితే దీంట్లో ఎవరెవరి మీద ఆరోపణలు వచ్చాయి ఏంటనేది చూసినా సరే మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. ముఖ్యంగా సిద్దిక్, ఆయన మలయాళంలో సీనియర్ నటుడు, గతంలో హీరోగా చేశారు, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారారు. మలయాళం డబ్బింగ్ సినిమాలు, చాలా సినిమాల్లో ఆయన మంచి పాత్రలు అయితే వేశారు. తెలుగు, తమిళ్లో పెద్దగా కనపడరు కానీ ఓన్లీ మలయాళం సినిమాల్లో మాత్రం చాలా మంచి పాత్రలు వేసిన పేరుంది ఆయనకి. ఆ నటుడు ఒక మహిళ మీద ఇట్లా వేధించినట్లుగా ఒక యువ నటీమణి చెప్పారనమాట. అది కూడా ఎలా అంటే, క్యారెక్టర్ గురించి నీతో మాట్లాడాలి రా అని హోటల్కి పిలిచి ఆవిడ మీద అఘాయిత్యం చేయబోయాడట. ఆవిడ వద్దు కాదు అన్నందుకు ఆవిడని కొట్టి కాస్త రూమ్లో బంధించినట్టు చేశారట. దాంతోపాటు ఆవిడ ముందే హస్తప్రయోగం చేసుకోవడం, ఇట్లా గలీజ్గా ప్రవర్తించి, తర్వాత నేను మీ గురించి మీడియాకి చెప్తాను అంటే నువ్వు దిక్కున్న చోట చెప్పుకో, నువ్వు చెప్తే ఎవరు నమ్మరు అని చెప్పేసి, అసలు నువ్వు ఎన్ని సినిమాలు చేసావు, నీకేముంది అన్నట్టుగా ఆవిడ మీద నీచంగా మాట్లాడారట.
ఆ తర్వాత ఆవిడ బయటకొచ్చారు. ఇంతకాలం ఆ విషయాన్ని ఆవిడ బయట పెట్టలేదు. ఎప్పుడైతే ఈ హేమ కమిటీ విచారణ చేస్తూ పోయిందో అప్పుడు ఆవిడ ఆ విషయాన్ని బయట పెట్టుకొని ఇప్పుడు మీడియాకు గూడా తెలియజేశారు. సో, ఇందులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు సిద్దిక్. చాలా సీనియర్ నటుడు, ఎంతో గౌరవం పొందిన నటుడు. ఇప్పుడు పైగా మోహన్ లాల్ గారికి వీళ్ళందరికీ కూడా క్లోజ్ ఆయన. ఇప్పుడు ఇలాంటి విమర్శ ఎదుర్కోవడం అనేది నిజంగా ఆయన ఇమేజ్‌కి పెద్ద డ్యామేజ్. నటుడిగా ఆయన కెరియర్ ఇప్పటిదాకా అద్భుతంగా సాగింది. ఇక మీదట మాత్రం ముఖ్యంగా గౌరవం పోగొట్టుకున్నట్టు అయితుంది. అయితే దీంట్లో కూడా మరి ఆయన రివర్స్ ఆరోపణలు ఏమైనా చేస్తాడా? ఒకవేళ నిరూపించమని చెప్పేసి ఇంకేమన్నా సవాల్ విసురుతారో చూడాలి. ఎందుకంటే అంటే కొంతమంది నటులు ఎలా ఉందంటే పరిస్థితి పైకి ఒకలాగా ఉండి లోపల ఒకలాగా ఉండే పరిస్థితి. అంటే ఇండస్ట్రీకి వచ్చే చాలామంది అమ్మాయిల మీద ఒక చీప్ ఒపీనియన్ ఉంటుందన్నమాట వీళ్ళకి. అంటే వీళ్ళు దేనికైనా రెడీ అంటారన్నట్లుగా. అదొక కళ, అద్భుతమైన కళని ఆస్వాదిస్తూ వాళ్ళకున్న కళలు తీర్చుకోవడానికి అక్కడి దాకా వస్తారు. అయినా సరే ఇలాంటిది అందులో ఉన్న వ్యక్తుల ద్వారానే ఎదుర్కోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. దీంతో పాటు 'సూరజ్' మీద కూడా మరొక నటీమణి ఆరోపణ చేశారు గానీ, ఆ తర్వాత అది పెద్ద ఆరోపణలాగా ఏం లేదు. తర్వాత ఆయన క్షమాపణ చెప్పాడు. నేను సర్దుకున్నానని చెప్పేసి అన్నారు. ముఖ్యంగా మమ్ముట్టి గారితోటి ఒక సినిమా విషయంలో ఒక ట్రాన్స్‌జెండర్ స సుప్రియ అనుకుంటా ఆవిడ పేరు. సో, ఆవిడ పెర్ఫార్మ్ చేస్తున్నప్పుడు ఆవిడని ఈయన క్వెషన్ అడిగారట 'సూరజ్ వెంజారమూడి' గారు. ఆయన కూడా చాలా మంచి పేరున్న యాక్టర్. ఆయన కూడా హీరోగా చేస్తుంటారు. అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేస్తుంటారు. సో, ఈ విధంగా ఆయనకు మంచి పేరుంది. 'డ్రైవింగ్ లైసెన్స్' అనే సినిమాలో మంచి పాత్ర 'పృథ్వీరాజ్‌కి' ఆపోజిట్‌గా. సో, ఇలాంటి యాక్టరు ఆయన ఈవిడని ట్రాన్స్‌జెండర్ ఎవరైతే ఉన్నారో ఆవిడని ఒక మాట అన్నారంట. అంటే మహిళల్లాగా మీరు ఏ విధంగా అంటే శృంగారంలో ఎలాంటి సాటిస్ఫాక్షన్ మీకు దక్కుతుంది? మహిళల్లాగా జరుగుతుందా? అని అడిగితే ఆవిడ చాలా నొచ్చుకున్నారట. అంటే ఆయన కావాలని అన్నారా? లేకపోతే ఆయనకు అవగాహన లేక అన్నారా? అనేది అర్థం కాలేదు గానీ మొత్తానికి ఫీల్ అయ్యారట. తర్వాత మళ్ళీ సూరజ్ వెళ్ళి ఆవిడకి సారీ చెప్పి నేను తెలియకనే అన్నాను. నాకు తెలీదు అన్నట్టుగా మాట్లాడితే ఆవిడ అడ్జస్ట్ అయ్యారట. సరే మొత్తానికి ఎక్స్‌క్యూజ్ చేసి ఆయన్ని ఈ విధంగా చెప్పాను అని చెప్పేసి ఆవిడ మీడియా ముందుకైతే వచ్చి చెప్పడం జరిగింది. సో, అదే దాంతో పాటు 'పృథ్వీరాజ్ సుకుమారన్' కూడా అమ్మ విషయంలో కొన్ని కామెంట్లు చేశారు. అమ్మ అంటే వాళ్ళ అసోసియేషన్ విషయంలో. ఈ అసోసియేషన్ తప్పు చేస్తుంది అని చెప్పేసి ఈ మధ్య కాలంలో ఆయన హెచ్చరించారు. మరి దేని విషయంలో హెచ్చరించారంటే ఇలాంటి టాపిక్సే. ఎందుకంటే కొంతమంది కొమ్ము గాయడం అనేది అక్కడ జరుగుతూ ఉంది. ముఖ్యంగా గతంలో ఈ భావనకు సంబంధించి హీరోయిన్ భావన ఏదైతే ఆవిడని కాస్త ఇబ్బంది పెట్టడం, అబ్యూజ్ చేయడము, అత్యాచార కేసు కింద దాన్ని పరిణమించడము. ఈ కేసులో ఆవిడని ఇబ్బంది పెట్టిన నటుడు, సీనియర్ నటుడు దిలీప్. సో, ఆయన మీద ఆవిడ కేసు పెడితే ఆయన జైలుకి కూడా వెళ్ళొచ్చారు. వచ్చిన తర్వాత ఆయన జైలుకి వెళ్ళినప్పుడు ఆయన్ని అమ్మ టీం నుంచి తొలగించారు. తొలగించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆయన్ని అమ్మ టీంలోకి ఆయన రాగానే తీసుకున్నారనమాట. ఆయన మళ్ళీ ఆయనకి ఇది ఇవ్వడంతోటి ఒక్కసారిగా అక్కడ నటీమణులందరూ వ్యతిరేకించారు. ఒక మహిళకి ఇంత దారుణంగా జరిగితే మీరు ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారని. అప్పటికి కూడా మోహన్ లాల్ గారే దానికి అధ్యక్షుడు. సో, ఆయనను విమర్శించారు అప్పుడు. కానీ ఎవరు కూడా మోహన్ లాల్ గారిని కదిలించలేకపోయారు. కానీ ఇప్పుడు మాత్రం ఇక తప్పలేదు. ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి అయితే వీళ్ళకి ఏర్పడింది. తెలుగులో కూడా 'నాని' గారు ఇప్పుడు సినిమా ప్రమోషన్స్ జరుగుతూ ఉన్నాయి గదా! 'సరిపోదా' శనివారం. ఆయన కూడా ఈ ప్రమోషన్స్‌లో భాగంగా ఇలాంటి ఈ హేమ కమిటీ వచ్చింది గదా! మరి ఇలాంటివి జరుగుతూ ఉన్నాయా ఇండస్ట్రీలో అంటే ఆయన ఒక మాట అన్నారు. నిజానికి ఇటువంటి కమిటీలు అన్ని ఇండస్ట్రీల్లో వేస్తే ప్రతి రంగంలోని ఇలాంటివి బయటపడతాయి. అంటే కేవలం సినిమా రంగం అనే కాదు. ప్రతి రంగం మెడికల్ రంగం కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ రంగం కావచ్చు, లేకపోతే రాజకీయ రంగం కావచ్చు. ఏవైతే రంగాలున్నాయో కార్పొరేట్ వ్యవస్థలు కావచ్చు. కార్పొరేట్‌లో కూడా రకరకాల వ్యవస్థలు. సో, ప్రతి దాంట్లోనూ బయటపడతాయి. ఎందుకంటే వ్యవస్థ, సొసైటీలు అనేవి ఆ విధంగా పొల్యూట్ అయ్యి ఉన్నాయన్నట్లుగా ఆయన చెప్పారు. అది వాస్తవం నిజానికి. రాజకీయాల్లో పదవుల కోసం కక్కుర్తి పడేవాళ్ళు కొంతమంది, అలాగే రాజకీయ పదవులు ఉపయోగించుకొని నచ్చిన వాళ్ళని వాళ్ళ దగ్గరికి చేర్చుకోవడానికి ప్రయత్నించే వాళ్ళు కొంతమంది. సో, ఇలా అన్ని ఫీల్డ్స్‌లోని ఈ విధంగా ఉంది. కార్పొరేట్ సెక్టార్‌లో అయితే ఈ ముఖ్యంగా వాళ్ళకి ప్రమోషన్‌ల కోసమో, లేకపోతే మరో వాటి కోసమో మహిళల్ని కాస్త అబ్యూజ్ చేసి ఇబ్బంది పెట్టి మరి వాడుకునేవాళ్ళు కొంతమంది. అది ప్రమోషన్‌లు ఇస్తామని చెప్పి, అది చెప్పి, ఇది చెప్పి. ఇట్లా చాలా చోట్ల ఉంది. అంటే గంపగుత్తగా సెక్టార్స్‌ని తిట్టడమో, లేకపోతే విమర్శించడమో కాదు. ప్రతి రంగంలోనూ ఉన్నప్పుడు దాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందనేది ఇక్కడ పాయింట్. ఇది చాలా మంచి ఆలోచన. 'నాని' గారు మంచి ఆలోచన చేశాడు. నిజానికి అన్ని రంగాల్లో కమిటీలు వేయాలి. ఎందుకంటే కేవలం సినిమా ఇండస్ట్రీలోనే ఇటువంటిది జరుగుతుంది. సినిమా ఇండస్ట్రీలో మాత్రమే మహిళల్ని కించపరుస్తారనే భావన ఉంది అందరిలో. కానీ అది నిజం కాదు. నిజానికి బయట సొసైటీలోనే ఎంతో ఎక్కువ ఉంటుంది. అది సినిమాలో రిఫ్లెక్ట్ అవుతుంది అంతే. ఇది వాస్తవం. సో, ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అయితే మోహన్ లాల్ గారు తన పదవికి రాజీనామా చేశారు. ఎవరి గ్రూప్‌లో మరి కొంతమంది పేర్లయితే బయటకొచ్చాయి. సిద్దిక్ కావచ్చు ఇలాంటి వాళ్ళ పేర్లు. మరి ఇంకా ఎంతమంది ఉన్నారనేది పెద్ద క్వెషన్‌గా మారింది. రోజు రోజుకి ఇది చిలికి చిలికి గాలివాన అయిపోతుంది. ఇక ఎంతమంది ఉన్నారో ఇది పోయింది.